మంచి చెడు వెనక ముందు ఏమి ఉండదు. అవకాశాలను అందిపుచ్చుకోవడం చేతకాక, అవమానాలని ఎలా భరించాలో తెలియక, పిరికి తత్వంతో, పిచ్చి మనస్తత్వంతో ప్రాణాలు తీసేసుకుందాం, ఇంక చచ్చిపోదాం అనుకున్నాడు. పని చేయండి, మీ అవయవాలు ఎవరికైనా దానం చేసేయండి. కొంచెం ఆయుష్ ఉంటే, కొంచెం అవకాశం ఉంటే బతికి జీవితాన్ని బంగారంలాగా ముందు తీసుకెళ్దామని ఐసీయూలో చాలా మంది మొగ్గుతున్నారు. అక్కడ కిడ్నీలు ఫెయిల్ అయిపోయి, లివర్లు ఫెయిల్ అయిపోయి, గుండెలు దెబ్బతినేసి, మంచి ఆరోగ్యంతో ఉండి మీ ఇగోని సాటిస్ఫై చేసుకోవడానికి మీ శరీరాన్ని, మీ అవయవాల్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోదాం, ప్రాణం తీసుకుందాం, చచ్చిపోయి ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నారు కదా. మీ అవయవాలు దానం చేస్తే వాళ్ళన్నా కొంచెం సుఖంగా ఉంటారు. లక్షలు దారిపోతున్నారు అక్కడ హాస్పిటల్లో ఓ ప్రాణం నిలబెడతానికి. మీరు లటక్కని తీసేసుకుంటున్నారు తల్లి ప్రాణాన్ని. వెలకట్టలేని అవయవాలనే ఉత్తిని వదిలేసి వెళ్ళిపోకుండా పాపంరా. ప్రాణం తీసుకోవడం ఎంత నిమిషం, కానీ దాన్ని నిలబెడతానికే ఎన్ని తంటాలు పడతారా డాక్టర్లు హాస్పిటల్లో చూసారా. అదొక్కసారి మైండ్ లో పెట్టుకోండి చాలు. ఏదైనా నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా, మళ్ళీ పుడతావా ఏంట్రా పువ్వా.